హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది? ఏం నచ్చింది ఏమన్నా ఎవరు ఇవ్వాల్సిన స్ట్రాటజీ వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు చీఫ్ వచ్చింది అయితే 3 మెంబర్స్ ఉన్నారు కదా. సో 3 మెంబర్స్లో వాళ్ళు ఎవరు బెస్ట్ ఇస్తారు అని చూస్తున్నాం. బేబక్కని టార్గెట్ చేస్తున్నాను బయట టాక్ నడుస్తుంది, అభిప్రాయం? బేబక్క కన్నా ఫస్ట్ మనీకి ఇస్తున్నారు కదా, తనకే ఎక్కువ ఇస్తున్నారు. బేబక్కని ఇట్లా కుక్కర్ పని చేయట్లేదు సరిగ్గా, కుక్కర్ పని చేయనప్పుడు తనని ఏం చేయమంటారన్న? కుక్కర్ పని చేయకపోతే ఇర్రెస్పాన్సిబుల్ అని ఎట్లా అనుకుంటారు? ఆమె వర్క్ చేస్తుంది అని చెప్పి అట్లా ఉండొచ్చు. అంటే సోనియా కావాలనే గొడవ క్రియేట్ చేస్తుందంట. అంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళు చూపించుకోవాలి కదా. నాకుంది, నేను గొడవ పడవచ్చు, నాకుంది అని చెప్పి అట్లా ఉంటుంది. దగ్గర భాష బేబక్కకి ఐ లవ్ యూ చెప్పాడు కదా, మీ అభిప్రాయం? అవునా? అదేమీ లేదు. ఆహా, ఓకే ఓకే ఓకే, చిన్నగా వచ్చింది. వ్యూ మంచిగా ఉంది అంటే ఆల్ విల్ లవ్ దిస్ వ్యూ అని వచ్చింది. ఓకే ఓకే. శాకర్ బాసం ఓవరాక్షన్ చేస్తున్నాడు అనిపిస్తుందా? లేదు. అంటే ఆరెంజెస్ దగ్గర కొంచెం ఆరెంజెస్ దగ్గర అంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని, అది కరెక్ట్ పాయింటే. నేను వేస్ట్ చేసిన ఫుడ్ నేనే తింటా అని చెప్పడం కూడా తన పాయింట్ కరెక్టే. ప్రతిసారి అంటే తను అంటే సింపతి ఒక్కటి యూజ్ చేస్తున్నారు. అదే సింపతిని మాత్రం పట్టుకొని నేను ఎందుకు వచ్చా మా మమ్మీ తర్వాత నాకు ఇది నెక్స్ట్ స్టెప్, ఇదే సెకండ్ స్టెప్, దిస్ ఇస్ మై లాస్ట్ స్టెప్ అని చెప్పి. లాస్ట్ స్టెప్ మాత్రం ఎప్పటికీ కాదు, దీని తర్వాత కూడా ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి. లాస్ట్ స్టెప్ మాత్రం ఎప్పుడు అనుకోవద్దు, అదొకటి నెగిటివ్. ఎందుకంటే ఇంకా తను సెంటిమెంటల్గా అంటే సెంటిమెంట్ అనేది కొట్టేస్తే ఎవరు ఏం చేయలేరు కదా. సెంటిమెంటల్ మీద పల్లవి ప్రశాంత్ అంటే పల్లవి ప్రశాంత్ కూడా ఫస్ట్ సెంటిమెంట్ యూజ్ చేసిన తర్వాత తన స్ట్రాటజీ తను చూపించిండు. ఇక మరి తన స్ట్రాటజీ ఏందనేది ఇంకా చూడలేదు కదా, చూడాల్సి వస్తుంది. యష్మికి చీఫ్ ఇచ్చారు కదా, అది మీకు జెన్యూన్ అనిపించిందా? జెన్యూనే, తను ఫేస్ చేసింది కదా, తన గేమ్ ఇచ్చింది కదా. నేనేమో ఆడకపోయినా నాకు ఇచ్చారంటే ఇది లక్ అంటే ఆడకపోయినా అనేది తను ఆ ఫైటింగ్ మూమెంట్లో వచ్చిండొచ్చు. తను గేమ్ పెట్టింది, తన ప్రెషర్ పెట్టింది, తన ప్రెషర్కి తగ్గట్టు వచ్చేసింది. ఫస్ట్ తనే ఓడిపోయింది కదా టాస్క్లో. అవును, ప్రెషర్ పెట్టింది కదా, పెట్టాల్సిన వెయిట్ తన ఎఫర్ట్ అయితే పెట్టింది కదా. సో అట్లా తన ఎఫర్ట్కి వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి అందులో ఆ టాస్క్ లో నబిల్ ఆఫ్రిది కూడా లాస్ట్ వరకు థర్డ్ ప్లేస్. నబిల్ని కూడా వచ్చింది, అతను కూడా ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు, బట్ నబిల్ని ఏంటంటే తను కొంచెం లోలా అనిపించింది. సీత గురించి మీ అభిప్రాయం చెప్పట్లేదు. సీత ఏమో ఇక ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎవరి గేమ్ వాళ్ళు ఇప్పుడిప్పుడే చీఫ్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు ఇంకా ఉంటుంది, అప్పుడు కూడా తెలుస్తారు ఎవరి స్ట్రాటజీ ఏందని. అంటే ఇప్పుడే చూపించారు కదా ఎవరి టాలెంట్, అంటే నా విశ్వరూపం ఇది అని ఎవరేం చూపించారు కదా, ముందు చూపిస్తారు. సీతాలో అంటే తెలియదు కానీ సోనియాలో చూడొచ్చు. ఎందుకంటే కొంచెం ఫేస్ టు ఫేస్ అనేది అట్లే మాట్లాడుతుంది, రతికలానే మాట్లాడుతుంది. ఈ సీజన్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? టాప్ 5 లో అట్లే నేను ఎట్లా చెప్తా, నబీలా వాళ్ళే చెప్తున్నారు. ఎలిమినేట్ ఎవరు అవుతారు అంటే మణికంఠ ఆర్ బేబక్క, వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. చూద్దాం. ఎందుకు బేబక్క అంటే రీజనే తను ఎఫర్ట్స్ ఏం పెట్టాలని అంతా లేదు. చూసుకుందాంలే, వచ్చింది. బయట టాక్ ఏంటంటే కన్నడ వర్సెస్ తెలుగు అని నడుస్తుంది, మీ అభిప్రాయం? కన్నడ వర్సెస్ తెలుగు అని అట్లా ఏం లేదు. వాళ్ళు కన్నడెన్స్ అని మనకు తెలియదు, వాళ్ళంతటా వాళ్ళు రివ్యూ వేసుకుంటే కానీ మనకు కన్నడెన్స్ అని తెలియదు. మాకు మన వరకు తెలిసిందంటే వాళ్ళు తెలుగులోనే కదా, తెలుగు సీరియల్స్ నుంచి తెలుగు ఫీల్డ్ నుంచే వచ్చింది కాబట్టి తెలుగు వాళ్ళనే. ఎవరికి ఇవ్వాల్సిన అంటే వాళ్ళు కూడా ఏమి ఇంత వీళ్ళనే కదా చూస్ చేసుకోవాల్సింది, వాళ్ళు కూడా ఎంత ఐ పెట్టి చూస్ చేసుకున్నారు అనేది చూస్ చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది. మనం ఏదో ఆ వీళ్ళని తీసుకున్నారు వాళ్ళని ఎందుకు తీసుకోవద్దు అనుకోండి, కానీ వాళ్ళు ఎంత ఫోకస్ పెట్టి ఎంత ఫోకస్డ్గా ఉండి ఆలోచించి వీళ్ళని తీసుకుంటారో మనకు కూడా తెలియదు కదా.